Hi friends, this is Srinivas Sagar, Forever 2021 channel. Please subscribe my channel. Hi friends, this is Srinivas Sagar, Forever 2021 ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు ఆధార్ కార్డుతో కొత్త రేషన్ కార్డ్ని స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇప్పుడైతే మీ సేవలో ఈ యొక్క స్టేటస్ చూసుకోవడానికి రాకుండా మీ సేవ అప్లికేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అంటే కొత్త రేషన్ కార్డులకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మనకు స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మేరా రేషన్ అనే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యాప్ నుంచి మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. సో మనకు గూగుల్లో మేరా రేషన్ అని మీరు ఇట్లా టైప్ చేస్తే ఇక్కడ మేరా రేషన్ యాప్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మేరా రేషన్ కనబడుతుంది కదా. సో ఈ యొక్క యాప్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనం అది ఏ విధంగా మన యొక్క ఆధార్ కార్డుతో రేషన్ కార్డు స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్, యువర్ ఎంటిటిల్మెంట్, తర్వాత నియర్ బై రేషన్ షాప్స్, ఓఆర్సి స్టేట్స్, మై ట్రాన్సాక్షన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆధార్ సీడింగ్, సజెషన్, ఫీడ్బ్యాక్ అండ్ లాగిన్, ఎఫ్ఈఎస్ ఫీడ్బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ యొక్క లాంగ్వేజ్లో మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ టు వాచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది కదా. ఇక్కడ కొత్త రేషన్ కార్డు అంటే ఒకవేళ మీకు రేషన్ కార్డు నెంబర్ తెలిస్తేనేమో మనకు ఈ రేషన్ కార్డు ద్వారా చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లేదంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఈ విధంగా చూడండి. సో ఇక్కడ ఈ విధంగా ఓకే అయితేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రేషన్ కార్డు ఓకే అని చెప్పేసి మనకి ఈ విధంగా కనబడుతుంది. ఒకవేళ కాలేదంటే మళ్ళీ మనకు స్టేటస్లో వేరే నెంబర్ని టైప్ చేస్తాను, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ నాట్ ఫౌండ్. సో ఈ విధంగా మనకు ఐఎంపీడీస్ అని చెప్పేసి నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతకుముందు చూపించినట్టు మనకు ఒకవేళ ఓకే అయితే మనం ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇంకొక వీడియోలో ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్లో మేరా రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ ఇది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మేరా రేషన్. సో ఈ విధంగా మనం ఆధార్ కార్డు ద్వారా మన యొక్క రేషన్ కార్డు స్టేటస్ని చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్లై అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మాత్రమే చూడాలని చెప్పేసి ఆ యొక్క 4,46,169 రేషన్ కార్డులకు ఆమోదం పొందిన తర్వాతనే మిగతా కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలని చెప్పేసి మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఆధార్ నెంబర్తో స్టేటస్ని, రేషన్ కార్డు స్టేటస్ని మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రేషన్ కార్డు ఓకే అయితే రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా వీడియో మా యొక్క ఛానల్లో ఉంది. సో ప్లీజ్ subscribe my channel and share to your friends. Please like my channel. Thank you very much for watching and my channel and my video. Thank you very much.